చేసాం అనుకో మనం నెక్స్ట్ ఇంకా దీని మీద అసలు ఇంకా వద్దు ఇంకా మనకి ఏది. సో మీరు కూడా అన్నారు అరే ఇట్లా మా వీడియో పెట్టినాక కూడా ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే వాళ్ళు మనకి పర్సనల్లీ ఏదేదో మాట్లాడుతారు అంటే మీరు మనం డీటెయిల్గా ఒకసారి చెప్పినాం అనుకోండి మనకి విత్ ప్రూఫ్స్ ఏమున్నా అని కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది. అట్లా మీరు కూడా కొంచెం ఒక 5 minutes టైం ఇస్తే మస్తు రోజులేదు మనం వీడియో కూడా పెట్టాలి. సో అట్లా ఇప్పుడు మేము అన్ని విధాలు ఇదవుతున్నాం అంటే బబ్బుతోనే ఏదైనా ఆయన అదే టైం నా కొడుకు అయితే ఏంది మా ఇంటి పరిస్థితి అని టెన్షన్. ఏ టైం వరకు అనుకున్నాం 11:30 వరకు పడుకున్నాడు. డాడీ అందం కూడా ఏమైందిరా ఏమైంది మరి ఈడొచ్చేందుకు కూర్చున్నాం మాట్లాడేది. నెక్స్ట్ డే ఇక్కడ గొంతుకు కూడా పైప్ వేసిర్రు ఇది కట్ చేసి అది ఆక్సిజన్ కోసం అని చెప్పారు అనమాట. అది వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రా అని చెప్పారు అనమాట. అది కూడా చేశారు. అది తీసే వరకు మాట అయితే మాట్లాడలేదని చెప్పారు. 21 మొత్తం ఆయనకి మెలకూరాలి. 22న బబ్బుని పిలిచి మాట్లాడిపించాము. మార్నింగ్ కళ్ళు ఇట్లా గుడ్లు కదుపుతున్నాడు అంతే, తెరవలేకపోతున్నాడు. మధ్యాహ్నం తెరిచిండు, కాలు చేయి ఆడిస్తున్నాడు. నేను వెళ్ళి పొద్దున్న నీ కొడుకు అంత పిలిచిండు కదా అంత టెన్షన్ కనీసం అడు వచ్చినప్పుడు కన్నైనా తెరిచి చూడలేవని అనగానే మళ్ళీ ఏమైంది ఒకసారి పల్స్ రేట్ హార్ట్ బీట్ అన్ని ఒకసారి అయిపోయినాయి. నేను ఒకసారి గట్టిగా పిలంగానే వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తే నా కళ్ళ ముంగటే గట్టి గుద్దినారు. మళ్ళీ సిపిఆర్ చేసి హార్ట్ అయిపోయింది. సిపిఆర్ చేసి వెంటిలేషన్ నా ముంగటే హార్ట్ అయిపోయింది. అంటే అంకుల్ మాతో కూడా చాలా మాట్లాడుకున్నాం అంటే మాతో కూడా చాలా ప్రేమగా ఉండే అంకుల్. మేము కూడా లాస్ట్ చూడలేదన్న బాధ మాకుంది కనుకొని వేరే సిచ్యువేషన్ వల్ల లాస్ట్ కూడా చూడలేదన్న బాధ. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి బబ్బు మీద. ఏమైతుందని టెన్షన్ తోనే చచ్చిపోయాడు. ఆల్రెడీ చిన్న ఏజ్ లోనే ఇంటి బాధ్యత మొత్తం ఆడి మీద ఎత్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం. నా హెల్త్ బాగోదు.